హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో అయితే నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎన్నో నెల ఏంటి ఎన్నో ఎన్నో మంత్ అని చెప్పేసి ఇంకా కొన్ని సిమ్టమ్స్, కొన్ని ప్రెగ్నెన్సీ రిలేటెడ్ విషయాలు అయితే మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా టైం అనేది ఇప్పుడు కుదిరిందనమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, వీడియోని అయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇప్పుడైతే నాకు ప్రజెంట్ అయితే 5th మంత్ రన్నింగ్ అవుతుంది ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఎన్టీ స్కాన్ కూడా మీరు చూసే ఉంటారు. ఎన్టీ స్కాన్ కూడా నేను వీడియో చేసి పెట్టాను అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ 5th మంత్ రన్నింగ్ అనమాట. ఇంకా సిమ్టమ్స్ వచ్చేసరికి అంతా నార్మల్గానే ఉన్నాయి. ఇంకా నాకైతే సివియర్గా వామిటింగ్స్ కానీ, నాజియా కానీ ఇలాంటి సిమ్టమ్స్ అయితే లేవన్నమాట. ఇప్పుడనే కాదు, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నాకు నాజియా ఇలాంటివి లేవు. దానికి నేను చాలా అదృష్టవంతురాలేమో అని అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది చాలా చాలా రకాలుగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇంకా వాళ్ళని చూస్తే మనం చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో అలాంటి సిమ్టమ్స్ ఏం లేవులేండి. ఇంకా ఇప్పుడైతే 5th మంత్ రన్నింగ్ కదా. ఇంకా నెక్స్ట్ ఈ మంత్ ఆగస్ట్ 28కి నాకైతే టిఫా స్కాన్ అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు. ఆగస్ట్ 28కి అయితే టిఫా స్కాన్ ఉందన్నమాట. అది చేయించిన తర్వాత అది కూడా మీకు వీడియో చేసి పెడతాను, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అంత క్లారిటీగా. సో ఇంకొక విషయం ఏంటంటే, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ కూడా మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ రిషి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన దగ్గర నుంచి నాకు ఎలా ఉంది, హెల్త్ ఏంటి, ఇంకా నెక్స్ట్ నేను ఏమేమి ఫేస్ చేశాను, ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇంకా డెలివరీ టైంలో ఇంక ఇవన్నీ కూడా, నెక్స్ట్ సిజేరియన్ డెలివరీయా నార్మల్ డెలివరీయా, ఈ డెలివరీస్ అంతా క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక సిరీస్ రూపంలో. జర్నీ, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ అయితే మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఎక్కువగా ప్రెగ్నెన్సీ అంటే లేడీసే మన ఛానల్ని చూస్తూ ఉంటారు కదా. ఇంకా వాళ్ళందరి కోసం అయితే ఇంకా ఒక కంటెంట్ అనేది ఉంటుంది కదా, ఇంకా ఈ కంటెంట్నే నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆ జర్నీ కూడా మీతో షేర్ చేయలేదు కదా. దాంతోపాటు ఇంకా చాలామందికి యూజ్ అవుతుంది కదా, అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది ప్రెగ్నెన్సీ జర్నీ. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ కానివ్వండి, వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానివ్వండి, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఇక నేను కూడా షేర్ చేద్దామని అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ కానీ, నా ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడాను. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఈ టైంలో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ప్రెగ్నెన్సీ అనేది చాలా పెద్ద పెద్ద ఇదిలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఉండే కొందికి సిచ్యువేషన్స్ రోజులు అనేవి మారిపోతున్నాయి, మనం తినే ఫుడ్ అంతా మారిపోతుంది. ఇంకా న్యాచురల్గా కన్సీవ్ అవ్వటానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలా టైం వెయిట్ చేయాలి. అసలు ఎంత ప్రెగ్నెన్సీ అంటేనే అది ఒక యాగంలాగా అయిపోతుంది, అది బేబీ మన చేతిలోకి వచ్చేంత వరకు కూడా. సో ఇప్పుడు ఎవరైనా ఉంటే త్వరగా ప్రెగ్నెన్సీ అంటే ప్లాన్ చేసుకోండి. మీరు లేట్ చేసే కొందికి ఇంకా మనం ఇబ్బంది పడతాం తప్పితే దానివల్ల యూజ్ ఏమి ఉండదండి. ఫస్ట్ మనకి పిల్లలు, తర్వాత నెక్స్ట్ ఏవన్నీ కదా. సో రోజు రోజుకి అన్నీ మారిపోతున్నాయి కాబట్టి సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్పలేని పరిస్థితిలో ఉంది ప్రజెంట్ అయితే. సో త్వరగా పిల్లలు మన చేతిలోకి వచ్చేస్తే మనము హ్యాపీగా ఉండొచ్చు. సో ఇదన్నమాట నేను చెప్పాలనుకున్నది అయితే. సో మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, వీడియోని చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఛానల్ని సపోర్ట్ చేయండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.